మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవునితో ఈ దినం అనే కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడాన్ని బట్టి నేను దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కలిసి ఒక చక్కని ఒక ఉద్దేశాన్ని, ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనం నుండి నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరికనే నిలిచి ఉండి చూడుడి అని చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మోషే అంటున్నాడు, భయంకరమైన భయముతో అలాగే భయంకరమైన బాధతో వేదనతో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశిస్తూ ఎటు తోచని దిక్కుతోచని స్థితిలో ఉన్న తన యొక్క పిల్లల్ని ఉద్దేశిస్తూ అంటున్నాడు ఏమనంటే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండి చూడండి. నేడు మీరు చూచిన ఐగుప్తులను ఇక మీద మరి ఎన్నడూనూ చూడరు అని వారితో అంటున్నాడు. మా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా చదవబడిన వాక్యమును ప్రత్యేకంగా మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనిషిని వెంటాడుతూ అలాగే మనిషిని తొందర పెడుతూ ఉంటాయి. మానవ జీవితానికి ఎన్నో భయంకరమైన శత్రు సమూహాలు మానవుని యొక్క జీవితాన్ని కలవర పెడుతూనే ఉంటాయి. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, అలాగే ఆర్థికంగా అనేక రకాలుగా మానవ జీవితంలో ఎన్నో శత్రువులు మనిషికి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఈ రోజున పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క భయంకరమైన ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి వారి ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత మోషే నాయకత్వంలో వారు నడుస్తూ వారు ప్రయాణం వెళుతూ ఎర్ర సముద్రం ముందుకు వచ్చిన తర్వాత వారు కొద్ది నిమిషాలు వారు విశ్రాంతి తీసుకోవడానికి వారు ఉపక్రమించారు. ఆ యొక్క సముద్ర ఒడ్డున వారు ఉండగా, ఆ సముద్ర ఒడ్డున వారు ఉన్నప్పుడు వారు గమనించింది ఏంటంటే, వారి వెనక నుండి ఆ యొక్క ఫరో సైన్యము, వారి యొక్క సమూహము వారిని తరుముకుంటూ వస్తున్నట్లు వారు గమనించారు. ఎప్పుడైతే ఆ విషయాన్ని వారు గమనించారో, వారి కుడి ఎడమగా ఉన్న పెద్ద భయంకరమైన పర్వతాలను చూసి, ముందుగా ఉన్న సముద్రాన్ని చూసి, వెనుక వస్తున్న శత్రువును చూసి వారు అంటున్నారు ఏమనంటే, మేము ఇంతకాలం ప్రయాణం చేసి ఇంతకాలం మేము ఇంతవరకు వచ్చింది ఇక్కడ చనిపోవడానిక, లేకపోతే మాకు మరణము దొరకదని, లేకపోతే మేము చనిపోవడం కంటే బానిసత్వంలో బ్రతకడం మేలు కదా అని అంటూ ఏమనంటున్నారంటే మోషేతో, మమ్మల్ని చనిపోవడానికి ఎక్కడ దాకా తీసుకొచ్చావు, ఐగుప్తులు సమాధుల్లో ఉన్న మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చావు, కొన్ని బ్రతుకుంటే కనీసం బానిసత్వంలోనే బ్రతుకుతాం కదా, ఈ రోజు చనిపోతే మా జీవితాల్లో మా బ్రతుకులు అంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది అని అంటున్నారు. ఏమనంటే, మేము బానిసత్వంలోనికి మరలా వెళ్ళిపోతాం, అవసరమైతే వారికి లొంగిపోయి వారి దగ్గర బానిసలుగా బ్రతుకుతాం అని వారు మోషేకు తిరుగుబాటు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ రోజు నీ మాట మీకు చెప్తున్నానంటే, మనిషి యొక్క జీవితం ఎప్పుడైతే వారి యొక్క సౌకర్యవంతమైన జీవితం మీద లేదా వారి యొక్క భవిష్యత్తు మీద అతిగా దృష్టి పెడతారో, వారి యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న శత్రు సమూహాలను బట్టి, కష్ట నష్టాలను బట్టి వారు అడుగులు ముందు పోయలేక వారు డిసప్పాయింట్ అయిపోయి భయంకరమైన బాధను అనుభవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఒక మనిషి తన జీవితంలో తన యొక్క అబ్స్టాకిల్స్ ని లేదా తన యొక్క అడ్డుల ఆటంకాలని చూడకుండా ఈ యొక్క విశ్వాస యాత్రలో నడిపించే దేవుణ్ణి చూడగలిగితే దేవుడు చేసే అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఒక అద్భుతం జరగాలంటే మానవ జీవితంలో దేవుని వైపు మనం చూడడం నేర్చుకోవాలి. ప్రతిదినం అనుదినం దేవుని వైపు మనం అడుగులు వేస్తూ దేవునితో సహవాసం చేస్తే ఆయన ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. అందుకోసం మోషే భక్తుడు అన్నాడు ఏమనంటే, ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు, ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ఆ ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి, ఎన్నో అద్భుతమైన సూచక్రియలు చేసి, ఈ భూమి మీద దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉండగా మీ జీవితాల్లో మీరు కళ్ళారా చూశారు కదా, ఆ దేవుడే మరలా ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజున మీరు చూస్తున్న మీ శత్రువులు మరలా మీ జీవితంలో మరి ఎన్నడూ మీరు చూడరు అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వారందరూ కూడా ఆశ్చర్యపోతూ దేవుని యొక్క కార్యం కోసం వారు అలా ఎదురు చూస్తూ నిలబడిపోయినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులుగా, వాస్తవానికి మానవ జీవితంలో ఎప్పుడైతే దేవుని వైపు మనం దృష్టి పెట్టడం మొదలు పెడతామో దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ రోజున మీ దినము ప్రారంభించే ముందు, ఈ రోజు మీ యొక్క దినము ప్రారంభించే ముందు దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే మీరు నడుస్తూ ఉంటారో, అడ్డుగా వచ్చిన ప్రతి ఆటంకం కూడా దేవుడే దానిని మీకు మార్గంగా మార్చగలిగిన సమర్థుడు అని మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, అడ్డులను చూడకండి, లేకపోతే ఆటంకాలను చూడకండి, శత్రువును చూడకండి, కానీ శత్రువుల మధ్యన, శత్రు భయం మధ్యన, అలాగే అడ్డుల ఆటంకాల మధ్యన నీకు మార్గం ఏర్పాటు చేయగలిగిన దేవుణ్ణి చూడాలని మీకు మనం చేస్తున్నాను. మనం సేవించే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమర్థుడు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే మోషే మాట విని వారు ఎప్పుడైతే దేవుని వైపు చూడగలిగారో, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేసి ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద ఆ యొక్క జన సమూహాన్ని నడిపించాడు. ఏ శత్రువు అయితే తరుముకుంటూ వచ్చిందో ఆ శత్రువు మరలా వారు చూడకుండా ఆ యొక్క నీటిలో వారిని ముంచేశాడు. ఈ రోజున దేవుని సేవకుడిగా ఒక మాట చెప్పనివ్వండి. మీ జీవితాల్లో కూడా ఈ రోజున మీరు అనుభవిస్తున్న, మీరు చూస్తున్న కష్ట నష్టాలు, బాధలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే మీ శత్రువులు మీ జీవితంలో మీకు కనపడకుండా ఆయన మిమ్మల్ని మీ శత్రు భయం నుండి, బాధల నుండి ఆయన మిమ్మల్ని దాటించగలిగిన గొప్ప దేవుడు. మీ జీవితాల్లో మీరు ఏదైతే మిమ్మల్ని ముంచేస్తుంది అనుకుంటున్నారో దానిలోనే మీ కష్టాల్ని, నష్టాల్ని, మీ బాధల్ని, మీ శత్రువును ముంచి మీకు విజయాన్ని ఇచ్చి వాటి మీద మిమ్మల్ని నడిపించగలిగిన దేవుడని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్య ధ్యానాన్ని మీరు చేస్తూ ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు నడవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ దినమంతా దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.